ఏం చేస్తున్నావు నాన్న? స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నా అమ్మా. స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ ఏం చేయాలి అసలు ఇది రాసేసి ఆడియన్స్ ముందు చదవాలి. వావ్, హౌ ఎక్సైటింగ్. ఆర్ యు ఎక్సైటెడ్ అబౌట్ ఇట్? అమ్మా నాకు భయం వేస్తుంది. ఎందుకు నాన్న భయము? ఏమో నాకు భయం. నాన్న మనం అసలు ఎప్పుడు భయపడకూడదు. నీకు గుర్తుందా మనకి లక్ష్మీదేవులు ఉంటారు అని చెప్పాను? గుర్తుందా? వెరీ గుడ్. ఇప్పుడు ఆ లక్ష్మీదేవుల్లో అందరికన్నా ఇంపార్టెంట్ లక్ష్మి ఎవరు అనేది లాంగ్ ఒక చిన్న స్టోరీ జరిగింది. ఆ స్టోరీ ఏంటో నేను నీకు చెప్పనా? చెప్పు. ఆ తర్వాత నీకు అసలు భయం అనేది ఉండదు. ఓకేనా? రెడీ? అప్పుడు ఏమైందంటే చాలా లాంగ్ బ్యాక్ ఒక మహారాజు తన దాంట్లో లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాడు. దా చెప్తాను రా. లక్ష్మీ క్షీర సముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ కాశీభూత సమస్త దేవయుతాం శ్రీమంద కటాక్షలబ్ధ విభవ వందే ముకుంద. ఈ రాజు ధైర్య సాహసానికి ప్రసిద్ధి. ఈరోజు ఎలాగైనా పరీక్షిద్దాం. మహారాజా. ప్రణామ మునివర్య. విజయీ భవ. కార్యార్థినై వచ్చాను, నీవే సహాయం చేయాలి. సెలవివ్వండి గురువర్య. మీకు సహాయపడితే అంతే చాలు, దేనికైనా సరే. నేను ఒక మహాకార్యాన్ని తలపెట్టాను. అందుకు నీ రాజ్యంలో ఉన్న ధాన్యపు రాశులన్నీ నాకు కావాలి. నా రాజ్యంలో ఉన్న సకల ధాన్యాన్ని మీకు దానం చేస్తున్నాను గురువర్య. కాదు రాజా, తొందరపడకు. అమ్మా, ఎవరమ్మా నువ్వు? నేను ధాన్యలక్ష్మిని. నీవు నన్ను ఈ కుటిల బ్రాహ్మణుని వశం చేస్తున్నావు. నీ రాజ్యంలో ఉండడానికి నాకు చోటు లేకుండా చేస్తున్నావు. తక్షణమే ఈ కపటముని బయటికి పంపించు. తల్లి, దానం ఇస్తానన్న మాట నేను ఇప్పుడు తప్పలేను తల్లి. అయితే సరే, ఇప్పుడే నేను వీడి వెళ్ళిపోతున్నాను. రాజా, ధాన్యాన్ని ఇచ్చావు సరే, కానీ నా ఈ యాగానికి బోల్డంత ధనం ఖర్చు అవుతుంది. అది ఇవ్వగలవా? మునివర్య, నా రాజ్యంలో ఉన్న సకల సంపదను, నా కోసాగారాన్ని నీకు దానం చేస్తున్నాను. ఆగు రాజా, ఆగు. ఎవరమ్మా నువ్వు? నేను ధనలక్ష్మి. సహాయం చేయాలన్న తొందరలో నీవు వివేకం కోల్పోతున్నావు. ఈ ముని నిజమైన ముని కాదు. నీవు కనుక దానం ఇస్తే నీ రాజ్యంలో నాకు ఇక స్థానం లేదు. తల్లి, ఆడిన మాట తప్పలేదు తల్లి. అయితే సరే, ఇప్పుడే నేను వీడి వెళ్తున్నాను. రాజా, నా ఈ యాగానికి నీ రాజ్యంలో ఉన్న విద్యావంతులందరూ నాకు కావాలి. వారిని నువ్వు నాతో పంపగలవా లేక? మునివర్య, నా రాజ్యంలో ఉన్న విద్యావంతులందరినీ పంపిస్తున్నాను. భోజరాజా, ఆగు, తొందర పడకు, నిదానమే ప్రధానం. తల్లి, ఎవరమ్మా నువ్వు? నేను విద్యాలక్ష్మిని. నీవు నన్ను ఈ మునికి దానం ఇస్తే నీ రాజ్యంలో జ్ఞానమిక వికసించదు. ఆలోచించి నిర్ణయం తీసుకో. తల్లి, ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆడిన మాట తప్పలేదు తల్లి. అయితే నేను ఇప్పుడే నిన్ను వీడి వెళ్ళిపోతున్నాను.
ఇవన్నీ కూడా నాకు ఇవ్వగలవా? తప్పకుండా గురయ్య, ఇవన్నీ దానం ఇస్తున్నాను. అమ్మా తల్లి, ఎవరమ్మా మీరంతా? నేను సంతాన లక్ష్మి. నేను గజలక్ష్మి. తల్లి, అన్నట్టు ఈ ముని నిజమైన వాడు కాదు. ఈ ముని నిన్ను అన్ని విధాలుగా భ్రష్టుని చేయుచున్నాడు. ఇప్పటికైనా ఈ కపటము నిన్ను పంపించి వెళ్ళు. నేను నీతో ఉంటాను. తల్లి, ఆడిన మాట మా వంశంలోనే లేదు తల్లి. ఈ దానం ఇవ్వడం ఆపలేను. మీరు దయచేసి నా దగ్గరే ఉండండి. ఇక నిన్ను రక్షించిన మా వల్ల కాదు. మేము వెళ్తున్నాను. రాజా, నీ దానగుణము మెచ్చుకోలేనిది. కానీ నువ్వు ఇచ్చిన అన్నిటినీ నేను కాపాడుకోలేను. దానికి నీ సహాయం నాకు కావాలి. తండ్రి, నా రాజభటులు మీకు తోడుగా పంపిస్తాను. వాళ్ళ వల్ల ఏమవుతుంది రాజా? నీవే సహాయానికి రావాలి. అవశ్యము గురువర్య, తప్పకుండా వస్తాను. అమ్మా తల్లి ధైర్యలక్ష్మి, ఆగమ్మా. ఎందుకమ్మా ఇంత ఆగ్రహంతో ఉన్నావు? నీ అమాయకత్వంతో మిగిలిన అందరి లక్ష్మిని వదులుకున్నావు. ఇక ఈ ధైర్యలక్ష్మితో మాత్రం ఏమిటి పని? నీతో ఉండవలసిన అవసరం నాకు లేదు. తల్లి, నీ అండ చూసుకొని కదా సకల సంపదలు, భోగభాగ్యాలు, విద్యావంతులు ఉన్న మిండుకున్నాను. నువ్వు నన్ను వీడి వెళ్ళడానికి వీల్లేదు. అన్నీ కోల్పోయిన వాడవు ధైర్యాన్ని మటుకు కోల్పోవని ఎలా నమ్మను? అడ్డుతలకు వెళ్ళని నమ్ము. తల్లి, ఆగమ్మా. ధైర్యాన్ని నమ్ముకుని కదా సకల సంపదలు కోల్పోయినా మిన్నుకున్నాను. ఈ సూర్యచంద్రులపై ఆన, ఈ దశ దిశలపై ఆన, నన్ను నమ్ముకున్న నా ధైర్య సాహసాలపై ఆన, నీ పాదములపై ఆన, నా సత్యవ్రతముపై ఆన. నీవు నన్ను వీడి వెళ్ళరాదు. ఇదిగో, నీవు ఈ గీత దాటి వెళ్ళడానికి వీలు లేదు. ఆహా, ఈ రాజు ధైర్యం మెచ్చుకోదగినది. మనం ఇతనిని వీడి వెళ్ళరాదు. పదండి, తిరిగి ఆ మహారాజునే చేరుకుందాం. అద్భుతము రాజా, నీ ధైర్య సాహసాల వల్ల తిరిగి అందరి లక్ష్మిని పొందగలిగావు. నీ ధైర్యాన్ని చాటి చెప్పడానికే ఈ యుక్తిని మేము చేశాము. ధైర్యం గలవానికి ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదని నువ్వు రుజువు చేశావు. బళ ధైర్యే సాహసే లక్ష్మి. गजलक्ष्मी हे देवी चे मंगलम् धान्यं च क्षीरं च संदर्पयति देवी धान्यलक्ष्मी देवी चे मंगलम् धन कनक सत्वस्तु वाहनोन्नतिकरे धनलक्ष्मी हे देवी चे मंगलम् भयमोह परिहस्त्रि घन धैर्य संधात्रि धैर्यलक्ष्मी
చూసావా ఇప్పుడు అందరి లక్ష్మిలలో ఇంపార్టెంట్ లక్ష్మి ఏంటి? ధైర్యలక్ష్మి. నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రెజెంటేషన్ చేసేస్తావా అందరూ ఆడియన్స్ ముందు? చేస్తాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. ఈ స్కిట్కి మధురిమ గారు ఫుల్గా షీ కెప్ట్ హర్ హార్ట్, మైండ్, టైం, ఇంకేంటి ఇంట్లో ఫుడ్ అన్ని పెట్టి షీ అండ్ ఆల్సో ఆల్ ద లక్ష్మీస్ చాలా బాగా సపోర్ట్ చేశారు. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే ఆదిలక్ష్మి ధన ధాన్య సంతాన విద్య విజయ గజ ధైర్య అష్టలక్ష్మీల దర్శన భాగ్యంతో ఈ ఉగాది వేళ తారా ప్రేక్షకుల జన్మ ధన్యమైంది కదా దీప్తి? నిజం మధు, ఈ ఉగాది శుభవేళ అష్టలక్ష్మితో కలిసి ఫోటో దిగే భాగ్యాన్ని మాత్రం మిస్ అవ్వద్దు. తప్పకుండా. అష్టలక్ష్మిలు ఇప్పుడు మీ సన్నిధికే వచ్చేస్తున్నారు. మీరు కావాలంటే మీ ఫోటో ఆల్బమ్ లో ఎప్పటికీ భద్రపరచుకోవచ్చు. థ్యాంక్ యూ. ఫోటో దిగావా? ఒక గ్రూప్ ఫోటో. ప్రీతం ధైర్యం వచ్చేసింది, వెళ్ళిపోయాడు ఎక్కడో స్పీచ్ చెప్పడానికి. వచ్చేసావా? ప్రీతం వాళ్ళ మదర్గా